ఒక కాలనీకి ఒక కార్పొరేటర్ పేరు పెట్టుకోవడం అనేది అది చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చు. దాదాపుగా బడా రాజకీయ నేతల పేర్లే ఇప్పుడు ప్రస్తుతం తరుణంలో కాలనీలకు వాళ్ళ పేర్లు వెలుస్తున్నాయి. మరి అటువంటి తరుణంలో మన సంగాల సుదర్శన్ రెడ్డి గారి పేరు ఒక కాలనీకి వచ్చింది అంటే బడా రాజకీయ నేత కాదు ఇతను. సో ఎక్కడ రాజకీయ ప్రస్థానంలో కూడా పేరు మోసిన వ్యక్తిగా కాకుండా ఒక సామాన్య కార్పొరేటర్గా తన పేరు ఒక కాలనీకి వచ్చిందంటే మరి వారి ప్రభావం ఏ విధంగా ఉంది, వారు చేసినటువంటి కృషి ఏ విధంగా ఉంది. సో ఈ కాలనీకి సంబంధించి 29వ వార్డుకు సంబంధించి ఎనలేని కృషి చేసి ఉంటేనే ఈ పేరు అక్కడ నిలబడి ఉంది అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. మరి ఇక్కడ సంగాల సుదర్శన్ రెడ్డి గారు వారు ఇక్కడే ఉన్నారు. మరి వారి గురించి మనం తెలుసుకుందాం. ఎంతటి విశేషమైనటువంటి కృషి చేశారు, మీరు ఈ పేరుకు ఇక్కడ నిలబెట్టడానికి తార్కాణంగా చూపిస్తున్నారు వీరంతా. మరి మీ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉందనేది రండి సార్ ప్లీజ్. సుదర్శన్ రెడ్డి గారు, సో ఎలా ఉందండి, మీరు ఇంత విశేషమైనటువంటి కృషి ఈ 29వ వార్డుకు మీరు చేసి చూపించారు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడానికి ఇది ఒక పెద్ద తార్కాణం. అందులో నేను పొగట్టం లేదు, ఇది ఎస్ఎస్ఆర్ నగర్, సంగాల సుదర్శన్ రెడ్డి నగర్ అని వెలసడానికి కారణము ఏంటి, ఏం చేశారు మీరు? నేను ఒక కార్పొరేటర్గా కాలనీ వాసులందరూ కలిసి నన్ను గెలిపించినారు. ఒక బాధ్యతగా నేను ఒక సామాన్య పౌరుడిని నేను ఈ స్థాయికి వచ్చినానంటే నా బాధ్యత ఏమో తెలుసుకొని వీళ్ళు అడిగిన క్షణమే నేను వీళ్ళకి ఏం ఫెసిలిటీ కావాలన్నా నా వంతు సహకారం, నేను గొప్పని కాదు చెప్పేది, నా వంతు సహకారంతో నాకున్న అప్పుడు కమిషనర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ సహకారంతో నేను వీళ్ళకి పనులు చేసి పెట్టినాను. చేసినందుకు వాళ్ళ కాలనీ వాసులే వచ్చి అన్న మాకు 1 and 2 సర్వే నెంబర్లో ఏ కాలనీ పేరు లేదు, నీ పేరు పెట్టుకుంటామంటే నా పేరు ఎందుకు వద్దు, మా ఎమ్మెల్యే గారి పేరు ఇంకెవరి పేరు పెట్టుకోండి అంటే లేదు మాకి నీవు చిన్న స్థాయి అయినా నీవు ఉంటేనే మాకు డెవలప్ అవుతుంది అని చెప్పి నా పేరు పెట్టుకున్నందుకు నేను నా పేరు సార్థకం చేసుకున్నందుకు నాకు పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఉన్నా లేకున్నా నాతో ఒక కాలనీ ఉందంటే నేను చేసుకున్న పుణ్యమో నా పిల్లల పుణ్యమో నాకైతే తెలియదు, కానీ నేనైతే వీళ్ళకి ఎల్లవేళ రుణపడి ఉంటా. ఎప్పుడైనా కానీ వీళ్ళు అడిగినా కూడా నేను వచ్చి నా వంతు సహకారం ఏమో ఉంటే అది చేయగలుగుతా. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే మీరు మీ పరిధిలో ఒక చిన్న కార్పొరేటర్ పదవిలోనే ఇంత చేశారు అంటే రేపు ఇంకా అత్యున్నత శిఖరాలు అధిరోహించి మంచి పదవుల్లో మీరు ఉంటే ఇంకెటువంటి మానవ సేవ చేస్తారు అనేది చాలా బాగా కనపడుతుంది. మరి ముందు మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు రాజకీయ పరంగా? ముందు అంటే మళ్ళీ నెక్స్ట్ 29వ వార్డుకి మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే వస్తాయి. అది మా అధిష్టానం. మళ్ళా నువ్వే ఏమన్నా పోటీ చేయాలన్న దానికి నేను ఆల్రెడీ నా మిత్రుల సహకారం మళ్ళీ నాకు కూడా మా హుసేన్ ఆలం ఉన్నాడు, మా పీడి బాసే ఉన్నారు, ఇంకా శివారెడ్డి గారు ఉన్నారు, ఇంకా కృష్ణారెడ్డి, భూపాల్ రెడ్డి గారు అంతా నాతో పాటు ఉన్న వాళ్ళు, రత్నము, వీళ్ళందరూ నాతో పాటు ఉన్నారు. వాళ్ళ సహకారంతో కూడా ఎందుకంటే నేను ఒక్కరిని అయితే చేయలేను, మా స్నేహితుల సహకారము వీళ్ళతో పాటు ఉంటేనే నేను అందరి సహకారంతోనే నేను ఈ కార్పొరేటర్ పదవితో నేను ముందుకు వచ్చినాను, బాగా చేయగలుగుతా. ఇంకా వీళ్ళ సహకారం ఉంటుంది అని నేను అనుకుంటున్నా. రేపొద్దున నాకు కాకుండా కానీ వేరే బీసీ కానీ ఇంకా ఏ క్యాస్ట్కి వచ్చినా కానీ, ఓసీ మామూలు బీసీకి వస్తే మా వాడు ఉన్నాడు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పోటీ చేయడానికి కూడా మేము చెప్తే ఓట్లు వేస్తే నేను చెప్తే ఏం కాదు, నా డెవలప్మెంట్ చూసి కొందరు ఓట్లు వేస్తే వాళ్ళు కూడా ఉంటారు. అది చేసి మా వాళ్ళని గెలిపించుకొని కూడా మేము ఈ కాలనీకి అన్నీ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్. మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు సంగాల సుదర్శన్ రెడ్డి గారికి మీ ఇద్దరు చాలా ప్రముఖంగా ఉన్నారు. సో చాలా కుడి ఎడమ భుజాల్లాగా ఉన్నారు మీరు. మరి ముందు రాబోయే పరిస్థితుల్లో మీ సపోర్ట్ ఈ సంగాల సుదర్శన్ రెడ్డి గారికి ఏ విధంగా ఉండబోతుంది? రండి. మరి ఈ కాలనీ ఏర్పడి దాదాపుగా 5 సంవత్సరాలు అయింది. మరి అప్పుడే కార్పొరేటర్ గారు 29వ వార్డు కార్పొరేటర్గా గెలిచి ఉన్నారు సంగాల సుదర్శన్ రెడ్డి గారు. మరి వారి దగ్గరికి మా కాలనీలో ఉన్నటువంటి సమస్యలను ముఖ్యంగా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు మానవతా దృక్పథంతో మా కాలనీకి అనేక సార్లు పర్యటించి ఇది నిజమా కాదా అని కూడా నిర్ధారణ చేసుకునే ఆయన ముందుకు సాగడం జరిగింది. వారికి మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ
ఉంటాయని మేము ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. వారు ప్రత్యేక చొరవతో అటు కార్పొరేషన్ అధికారులతో కానీ ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీ కాడసాని రాంభూపాల్ రెడ్డి గారితోనైతేనేమి అధికారులతో కూడా మా కాలనీకి తీసుకుని వచ్చి మా సమస్యలను వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకుపోవాలని చెప్పడం జరిగింది. వారు దీనికి పేరు అనేది మనం కార్పొరేటర్ గారి పేరు పెట్టుకుంటే బాగుంటుంది, సమస్యలు కొంతవరకు కొలికి వస్తాయని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ సమస్యలు ఉన్నాయి, మీ పేరు పెడుతున్నాం, మీరు మాకు సహకరించాలంటే ఫస్ట్ వద్దన్నారు వాళ్ళు. అసిస్టెంట్ కమిషనర్ రామలింగేశ్వర్ గారు ఉన్నారు, వారికి మేము ఈ సర్వే నెంబర్లో మేము ఈ కాలనీకి మేము కార్పొరేటర్ గారి పేరు పెట్టదలుచుకున్నాం సార్, మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. సంగాల సుదర్శన్ రెడ్డి గారు మనకు పార్టీలతో సంబంధం లేదు, ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే చూస్తాడు. సో వ్యక్తిత్వం ఎటువంటిది? సంగాల సుదర్శన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎటువంటిది? మీరు గత 5 ఏళ్ల నుంచి మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు సంగాల సుదర్శన్ రెడ్డి గారి పరిస్థితి. సో ఏంటి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు, మరి వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది, ఎలా ఉండేది? మీరు దగ్గరుండి చూశారనుకుంటా. ఆయన కార్పొరేటర్ అయిన తర్వాత కూడా కాదు, ముందు నుంచి కూడా ప్రతి పిల్లవానికి కానీ పెద్దవానికి కానీ ఆయన హెల్పింగ్ నేచరే. ఇంకో విషయము, ఏ కార్పొరేటర్ కూడా ఉదయమే 5:30కి, ఇప్పుడు చలికాలం కాబట్టి 6కు తెల్లవారుతుంది, ఎండాకాలం అయితే 5కి తెల్లవారుతుంది. అంటే 5 గంటలకే 5 గంటలకే అతను లేచి అక్కడ రోడ్లెమ్మడి ఆ మున్సిపాలిటీ వాళ్ళని పలానా చోట అది ఉంది చూడు, పలానా చోట ఇది ఉంది చూడు అందరికీ చెప్పి చేయించే వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. అంటే అన్నతో పాటు మేము ఎంతకాలమైనా అన్నతో పాటు నడవాలని మేము నిశ్చయం తీసుకున్నాం. అది ఎంతవరకు అయినా కానీ అన్నతో పాటే ఉంటాం, ఇంకంతే. ఏ పార్టీకి అతీతంగా కాదు, మనిషి అన్నతో పాటే ఉంటాం మేము, ఇంకంతే. ఓకే, మీ పరిస్థితి ఏంటి? నా పేరు హుసేన్ అలము. నేను గత 2009 నుంచి నేను కాడసాని ఉద్యోగంలో ఉన్నాను. కొన్ని నా పని, నేను యాక్చువల్గా అయితే బిల్డర్ని, నా పనులను విడిచిపెట్టి ఆయన బిహేవియర్ నచ్చి నేను నా పనులు ఇన్ని ఉన్నా కూడా ఆయన కోసం టైం కేటాయించి, ఎందుకంటే ఒక మనిషి మనకు ఒక పని చేసి పెడుతున్నాడంటే ఒక ఏది ఆశించకుండా ప్రజల కోసం ఇంత తనలాడుతున్నాడే, అట్లాంటి మనిషికి మనం సపోర్ట్ చేస్తే ఏం తప్పు ఉంది? మనం కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. మానవ జన్మం పుట్టినాక ఏదో ఒక సమస్యకి మనం ఇది చేయాలని చేస్తే ఏమంటే నేను ఈయన గురించి నేను చెప్పాలనుకుంటే ఈ 1 గంట అయినా సరిపోదు. మరి ఎటువంటి అభివృద్ధి పథకాలు ఇక్కడ ఈ కాలనీకి సంబంధించి చేశారు? చాలా అభివృద్ధి జరిగింది సార్. కార్పొరేటర్గా సుదర్శన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండింది, ట్యాంక్ ఏర్పాటు చేసినారు, సిమెంట్ రోడ్లు వేయించినారు, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయించినారు. కానీ అది ఏమో పోలీసు వాళ్ళు ప్రాబ్లం ఏమి వచ్చిందో తెలియదు, తీసేసినారు. ఇక్కడ కొంచెం ఈ వీధిలో ఏదన్నా గలాటాలు జరిగే దాని గురించి కూడా కొంచెం చాలా వరకు తగ్గింది. ఇక్కడైతే అన్ని మంచి పనులు జరుగుతున్నాయి సార్. ఇంతవరకు బాగానే అభివృద్ధి చేసినారు రెడ్డి గారు. ఇంకా ముందు కూడా మంచి పనులు చేసి బాగా అభివృద్ధి చేసి ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాము. బాగానే ఉంది సార్, మా రెడ్డి గురించి బాగానే ఉంది. మాకు ఏదైనా సమస్య జరిగిందంటే రెడ్డి వచ్చి ఆయన వచ్చి ఇట్లా బతకాలా ఇట్లా చేసుకోవాలా. డ్రోన్ల పరిస్థితి, ఇప్పుడు యాక్చువల్గా రోడ్ల పరిస్థితి, తర్వాత కాలువలు కానీ అడగని రోడ్ల పరిస్థితి, కరెంటు పరిస్థితి, తర్వాత నీటి పరిస్థితి, మొత్తం విధంగా తీసుకుంటే ఎటువంటి సమస్యలైనా ఇంతకుముందు ఉన్నాయా? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? లేదు, ఇప్పుడు బాగుంది సార్. ఇందాక మనం కొంతమంది వ్యక్తులతో, ఈ కాలనీ వాసులతో మనం మాట్లాడడం చూసాం అభివృద్ధి గురించి. మరి ఇప్పుడు మరికొంతమంది మహిళలు అలాగే మరికొంతమంది కాలనీ వాసులు ఇక్కడికి రావడం జరిగింది. స్వచ్ఛందంగా వస్తున్నారు ఈ కాలనీ అభివృద్ధి గురించి మాట్లాడడానికి. సో మరి ఏ మేర అభివృద్ధి జరిగింది, గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏ మేర అభివృద్ధి జరిగింది, ఇక్కడ రోడ్ల పరిస్థితి గురించి, ఈ నీటి సమస్య గురించి కూడా మాట్లాడడానికి వీరందరూ వచ్చారు. మరి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, పరిస్థితి ఏ విధంగా ఉంది గతంలో, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడైతే ఏం చేయలే చూడన్న. ఇంతకుముందు అయితే సార్ వచ్చినప్పుడు బాగానే చేసినాడు. ఇక్కడ మాకు రోడ్ వేసినాడు, ఇక్కడ కాలువ వేసినాడు. ఇది మట్టి రోడ్డు ఉండే, నడచడానికి కూడా రాకుండా. ఇప్పుడు బాగుంది ఇక్కడైతే. గత 5 ఏళ్ల నుంచి, అంటే గత సారు ఎప్పుడైతే కార్పొరేటర్ పదవి అధిష్ఠించారో అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? బాగా చేసినాడు ఆ సార్ అయితే, ఇంతవరకు బాగా చేసినాడు. ఇంకా ఇప్పుడైతే నాకు కూడా ఇక్కడ ఎవరున్నారో తెలియదు కదా మాకైతే. ఈ సార్ ఉన్నప్పుడైతే పిలిస్తేనే కూడా వచ్చినాడు ఇక్కడ. ఇప్పుడు కూడా సార్ ఉన్నారు, త్వరలో ఇంకా సర్లే సార్ ఉంటే ఇక్కడ చేస్తాడు కూడా. మాకైతే ఇక్కడ కాలువలు ఒకటి రావాలో చూడన్న. అంటే ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇవి కాకుండా ఇప్పటి వరకు అయితే బాగా జరిగినాయి. సో మరి ఇంకా ముందు ఏమైనా సమస్యలు ఉన్నాయా
ఇంకా చెప్పే తీర్చలేని సమస్యలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? కాలువలు రావాలి మాకు ఇక్కడ, కాలువలు ఒకటి రావాలి, కుళాయిలు పైపులు కూడా రావాలి ఇక్కడ సైడ్, కాలువలు రావాలి మాకు ఇటుపక్క. రోడ్లు ఉండే ఇప్పుడు అంతా ఎర్రమట్టి రోడ్డు వేసినారు, ఇంకా సిమెంట్ రోడ్లు వేసి కాలువలు వేస్తే బాగుంటుంది సార్, మనకి చాలా మేలు ఉంటుంది. కుళాయి నీళ్ళు ఇంకా వీటి వరకు సప్లై కాలేదు మాకు. సో మెయిన్ ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు మీకు రోడ్లు సరిగా అంటే రోడ్లు ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి, సో ఇంకా కొన్ని రోడ్లు ఇన్కంప్లీట్గా ఉన్నాయి. రోడ్లు వేస్తే బాగుంటుంది మనకి. ఎర్రమట్టి రోడ్డు మా ఇంటి ముందరంతా ఎర్రమట్టి రోడ్డు, కాలువలు లేవు సార్. వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏమో సార్, సచివాలయం చాలా దూరం అయిపోయింది, పందిపాడులో పెట్టారు, మాకు 3 కిలోమీటర్ల పైన పడుతుంది. ట్రాఫిక్ కూడా ముసలోళ్ళము మేము పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈడ మూడు ఉన్నాయి సచివాలయాలు, దీంట్లో ఏదో ఒక దాంట్లో యాడ్ చేస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. మహమ్మద్ నగరు కిందికి ఆంజనేయ స్వామి గుడి ఏరియా, ఈ ఏరియా అంతా కంప్లీట్. ఈ ప్రాబ్లం ఏంటి, ఈ సచివాలయం ప్రాబ్లం ఏంటి అనేది సుదర్శన్ రెడ్డి గారి మాటలోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి. కాలనీ వాసులు అయితే నాకైతే రిప్రజెంటేషన్ అయితే ఇచ్చినారు. సచివాలయం మాకు చాలా దూరం ఉంది, పందిపాడు పోవాలంటే ఇబ్బంది అవుతుంది, మీరు అది మాకు ఇక్కడ సచివాలయం మార్పు చేర్పిస్తే బాగుంటుందని రిప్రజెంటేషన్ ఇస్తే, ఆ రిప్రజెంటేషన్ తీసుకొని నేను భార్గవ తేజ గారు ఉన్నప్పుడు నేను సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చినాను. నేను ఆయన కూడా విజయవాడకి ఒకసారి విజయవాడ హెడ్ ఆఫీస్కి పంపించినాడు. అక్కడి నుంచి క్లియరెన్స్ వస్తే మనకి 73 సచివాలయానికి అనుసంధానము ఈ కాలనీలు అవుతాయి. ఈ కాలనీ వాళ్ళకు కూడా, ఎందుకంటే సచివాలయానికి ప్రతి ఒక్క చిన్న సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే కూడా అక్కడికి పోయి తెచ్చుకోవాలంటే 3 కిలోమీటర్లు అవుతుంది. ట్రాఫిక్ సమస్య, ఈ అందరి పిడిచిపోయినా కూడా ట్రాఫిక్ సమస్య వచ్చి ఎంతోమంది ప్రాణాలు కూడా పోట్టుకుంటున్నారు. అటువంటి సమస్య లేకుండా వీళ్ళకి ఇదొక్కటి మన ఇప్పుడున్న కమిషనర్ కానీ ఏదన్నా కానీ నా రిప్రజెంటేషన్ వల్ల ఇది చూసి కూడా చేస్తే ఈ కాలనీ వాసులకు అందరికీ బాగుంటుందని నేను నా వరకు మటుకు నేను ఎంతవరకు చేయాలనో అంతవరకు ఖచ్చితంగా నేను చేసినాను, పంపించినాము కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మరొకసారి 1TV న్యూస్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రస్తుతం ఈ కాలనీకి సంబంధించి 1,52,00,000 నిధులతో ఇక్కడ 1/2 కిలోమీటర్ ఆర్ 1 కిలోమీటర్ పైన ఈ డ్రైన్స్ అనేది ఇక్కడ చేస్తున్నారు, వర్క్ జరుగుతుంది, ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉంది. సో మరి అది ఈ మధ్యకాలంలో వేసినటువంటి డ్రైన్ లాగా చూస్తున్నాం మనం. ఇది 1,52,00,000తో ఈ నిధులతో ఇది ఇక్కడ జరుగుతుంది పని. మరి ఇంకా ఎంత టైం పడుతుంది అనేది ముందు చూడొచ్చు మనము. సో అంటే వీరి హయాంలో దాదాపు సంగాల సుదర్శన్ రెడ్డి గారి హయాంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా ఇది ఒకటిగా తార్కాణంగా చెప్పుకోవచ్చు మనం ఇది ఇక్కడ. సో పరిస్థితి ఏంటి అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఏ మేర ఉంది ఇక్కడ డ్రైన్స్ ఇటు నుంచి చూసుకుంటే 1/2 కిలోమీటర్ ఉంది, మరి ఇక్కడ నుంచి కూడా ముందు చూసుకుంటే ఒక 1/2 కిలోమీటర్ మేన, అంటే ఓవరాల్గా తీసుకుంటే 1 కిలోమీటర్కు సంబంధించి ఇక్కడ డ్రైన్ కొనసాగే పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే ఇదంతా సంగాల సుదర్శన్ రెడ్డి గారి హయాంలోనే జరిగినటువంటి అభివృద్ధి. మరి ఇటువంటి పరిస్థితులు చాలా చక్కగా మనం చూడొచ్చు. ఇక్కడ ఈ కాలనీకి సంబంధించి 29వ వార్డుకు సంబంధించి ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే ఇక్కడ సంగాల సుదర్శన్ రెడ్డి గారి హస్తం మనకు కనపడుతుంది. కాలనీ వాసుల దగ్గర నుంచి కూడా మంచి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ నేచర్ కనపడుతుంది వారికి. సో ముందు ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది. సో ఇది అండి దాదాపు 29వ వార్డుకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అభివృద్ధి ఏ మేర జరిగింది, సో సంగాల సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 5 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, చిన్న సమస్యలు, అవి కూడా నేను నా పదవీ కాలం పూర్తయ్యే లోపల నేను చేసిపోతానని చెప్పేసి కూడా సంగాల సుదర్శన్ రెడ్డి గారి మాటల్లో మనం వింటున్నాము. సో ఇప్పుడు ఈయన పేరు మీద ఈ సంగాల సుదర్శన్ రెడ్డి నగర్ వెలచడానికి గల కారణం ఏంటి, సో ఆవశ్యకత ఏంటి అనేది కూడా చాలా కాలనీ వాసులు చాలా చక్కగా వివరించారు. సో మరో వార్డుతో మీ ముందుంటాను, అంతవరకు నమస్కారం. మరి కెమెరా పర్సన్ విజయ్తో 1TV న్యూస్ యాంకర్ అర్జున్ రెడ్డి.